తెలంగాణ అంటేనే కట్టు బొట్టు బొట్టు బోనం ఇట్లా బోనానికి ఎంతో విశిష్టత ఉంది తెలంగాణలో. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊరూరా ప్రతి చోట కూడా బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ బోనాల ఉత్సవాలు అనేవి మనకు హైదరాబాద్లో గోల్కొండ కోట నుంచే షురూ అవుతాయి. ఇప్పుడు మనం గోల్కొండ కోట పైన ఉన్న జగదాంబిక అమ్మవారి ఉత్సవాలతోని తొలి బోనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయినాకనే తెలంగాణ అంతటా కూడా బోనాలు షురూ అవుతాయి. ఇప్పుడు మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాము. పైకి ఎక్కితే మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆలయ విశిష్టత తర్వాత ఇప్పుడు ఈ బోనాల ఉత్సవాలకు ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి ఒకసారి మనం చూద్దాం. మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాం, లోపలికి పోదాం. ఇట్లా సో చూస్తున్నాం కదా, ఈ వారి కోట లోపలికి ఇక్కడ ఒక పెద్ద ద్వారం ఉంది. ఇది మెయిన్ డోర్. మనం ఇక్కడ నుంచి పైకి ఒక 300-400 మెట్ల వరకు వెళ్తే మనకు అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం. గోల్కొండ కోటల మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇదంతా ఒక ప్రధానమైన ప్యాలెస్, లోపలికి వెళ్ళే తోవ ఇదంతా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కాలంలో అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం కూడా ఎంత నైపుణ్యంతో కట్టారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే ఆ కోట బురుజులు కావచ్చు, లేకపోతే ఆ ద్వారాలు, ఇవన్నీ ఎక్కడికక్కడ కూడా శత్రు దుర్భేద్యంగా వీటిని నిర్మించారు. మనం ఇట్లా మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒకటి మసీద్ కనబడుతుంది. ఇది తర్వాత కులీ కుతుబ్ షాల కాలంలో గోల్కొండ కోటను పాలించారు కదా, అప్పుడు ఇది కట్టారన్నమాట. ఇదేంటిదంటే మెయిన్ ప్యాలెస్లో ఉన్నటువంటి ఇది రాజప్రాసాదం అంటాం కదా, రాజప్రాసాదంలో ఉన్న ఇది తారామతి మసీదు. ఈ మసీదు నిర్మాణ శైలిని కూడా మనం గమనిస్తే ఒక అద్భుతమైన నిర్మాణ శైలి, తర్వాత ఒక తోరణాలు, ఇటువంటి మినార్లతో ఇవన్నిటినీ కూడా నిర్మించారు. ఒకసారి చూడొచ్చు మనం ఆ కాలంలో అంటే కులీ కుతుబ్ షాల ఆ నిర్మాణ శైలి మనం దీంట్లో గమనించవచ్చు. దీంట్లో ఒక 3 తోరణాలు ఉంటాయి. అటు 2 చిన్నవి, మధ్యలో ఒకటి పెద్దది, ఈ 3 తోరణాలు. అది తర్వాత కిందనేమో 9 అందమైన తోరణాలు ఉంటాయి. పైన 3, కింద 9 అందమైన తోరణాలు ఉంటాయి. ఇక్కడ మనకు గమనిస్తే ఈ పైన మసీద్తో పాటు ఒక వేదిక ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నది వేదిక అన్నమాట, తారామతి మసీదుకి సంబంధించిన వేదిక. ఇటు మనం రైట్ సైడ్ చూసుకుంటే మెట్లు ఉంటాయి. మెట్ల ద్వారా మనం గమనిస్తున్నాం కదా తోరణాలు మెయిన్ ఆ లోపలికి అందులోంచి వెళ్తే దాని పైకి పోవచ్చు. మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి రాగానే మనకు ఫస్ట్ ఏమో ఆయుధాలు పెట్టుకునే ఆయుధాగారం అదంతా ఉంది. దాని తర్వాత కొంచెం లోపలికి రాగానే ఇది మెయిన్ ప్యాలెస్ అంటే మనకు రాజప్రాసాదం లోపలికి వెళ్ళే తోవ. ఈ ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ ఒక మసీదు కనబడుతుంది, తారామతి మసీదు. ఇట్లా ఇంకా లోపలికి పోదాం. చూస్తున్నాం కదా, ఇట్లా మనం లోపలికి పోతుంటే క్రమక్రమంగా మనం స్టెప్ బై స్టెప్ కోట పై భాగం దాకా పోతాం. మన కోట లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు అస్లాఖానా, ఆ తర్వాత తారామతి మసీద్ దాటి లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లోపల ఇదొక చాలా ఓపెన్ ఏరియా కనబడుతుంది. ఇదంతా కూడా ఆ కాలంలో రాజులు వీటికి సంబంధించి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాళ్ళు వీటి కోసం. తర్వాత ఇవన్నీ రాజప్రాసాదాలు అంటే ప్యాలెసెస్. అప్పుడు ఆ కాలంలో అంటే ఫస్ట్ ఏమో ఆ గుట్ట మీద ఉన్న మనం అటు చూడొచ్చు, గుట్ట మీద మెయిన్ ఫోర్ట్ అనమాట, అది ప్రధానమైన కోట. ఫస్ట్ కట్టినప్పుడు ఈ గుట్ట మీద ఒక కోట ఉండేది. ఇటు కింద ఉన్నాయి కదా ఇవన్నీ ప్యాలెస్లు. ఈ ప్యాలెస్లన్నీ కూడా కుతుబ్ షాహీల కాలంలో కట్టినాయి. అవి కూడా అన్నీ కూడా ఒక్కసారి కూడా కట్టలే. అవి అప్పుడప్పుడు అంటే వాళ్ళ అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు అంటే కొన్ని వేదికలు ఏర్పాటు చేసారు. అవి వాటి మీద ఏమైనా ప్రదర్శనలు ఇస్తే చూడటానికి చుట్టూ ప్రేక్షకుల హాల్స్, తర్వాత కొన్ని స్పెషల్గా అంటే వాటిని మన కొన్ని వేదికలు, ఆ తర్వాత ప్రేక్షక మందిరాలు, తర్వాత ప్యాలెస్లు అప్పటికప్పుడు అవసరాలు ఏమేమి అవసరం ఉంటే అప్పుడప్పుడు కట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గుట్ట మీదకి వెళ్ళి ఇప్పుడు మన పైకి మెట్ల మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం మీదకి వెళ్ళిపోతే మనకు దర్బార్కి పోతాం. అంటే మెయిన్ రాజుకు సంబంధించిన దర్బార్ ఉంటుంది కదా, ఆ దర్బార్కి వెళ్తాం. ఆ దర్బార్కి వెళ్ళే రూట్ ఏమో ఇటు ఉంటుంది. ఇప్పుడు లోపలికి మనం అక్కడ ఫస్ట్ అటు రైట్ సైడ్ లోపలికి ఇట్లా ఎంటర్ అవుతాము. ఎంటర్ రాగానే ఇట్లా లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా మీదకి వెళ్తే కొండ మీదకి వెళ్ళే మెట్లు ఉంటాయి. మీద ప్రధానమైన రాజుగారి దర్బార్ ఉంటుంది. ఇట్లా మనం పైకి దర్బార్కి వెళ్ళే రూట్లోనే మనకు జగదాంబిక అమ్మవారి ఆలయం ఉంటుంది. మనకు ఈ గోల్కొండ రాజులు ప్రతాపరుద్రుడి కాలంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయము. అప్పటి నుంచి కూడా నిత్యం పూజలు అందుకుంటూ ఉంది. ఆ తర్వాత కుతుబ్ షాహీల కాలం వచ్చినప్పుడు కూడా ఈ బోనాల ఉత్సవాలు అట్లా కంటిన్యూగా ఆనవాయితీ తప్పకుండా నిరంతరం కూడా ఎవ్రీ ఇయర్ బోనాలు జరగడము, తర్వాత ఎవ్రీడే పూజలు అందుకోవడము, ఇవన్నీ మనకు ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నాయి. ఇట్లాగే మనము దాదాపు ఒక 400 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు
దర్బార్ రాకముందు మనకు అమ్మవారి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. ఇలా మనం పైకి వెళ్దాం. ఇంకా మనం గోల్కొండ కోట మీదకి వెళ్ళి చూస్తే సిటీ అంతా ఎట్లా కనబడుతుంది చూసిరా. మనం ఒక్కసారి అటు చూస్తే అది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది కమాండ్ కంట్రోల్ సెంటర్. మనం గమనించవచ్చు. అక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా సిటీ. గోల్కొండ కోట పైకి ఎక్కే దారిలో కొంతవరకు వచ్చినాము. ఇంకా పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి గమనిస్తే మనము ఈ రాజప్రసాదాల్ని ఒకసారి మన దగ్గర కొంచెం జూమింగ్ చేసి చూడొచ్చు. ఇట్లా ఇంకా పైకి మనం వెళ్దాము టెంపుల్ వరకు. ఇవన్నీ బోనాల కోసమే ఏర్పాటు చేస్తున్నారు లైట్లు. మనం పైన గమనిస్తున్నాం కదా, అది దర్బార్ లోపలికి వెళ్ళే ద్వారం అన్నమాట. ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూస్తే, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే అది దర్బారు. ఇటు రైట్ సైడ్ చూస్తే అది దర్బార్ దగ్గరికి వెళ్ళే గేటు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ కింద నుంచి మనం పైకి వస్తున్నాం కదా, ఇట్లా ఎక్కుతూ మనం ఈ వస్తున్న క్రమంలో మనకు మధ్యలో రకరకాల ఆసక్తికరమైన అన్నీ కనబడుతుంటాయి. ఇదంతా ఒక డిఫరెంట్ సమయాల్లో వివిధ రాజులు పరిపాలించిన ఇదంతా పాలనా కేంద్రం కాబట్టి మనకి ఇక్కడ అన్ని సంప్రదాయాలు కనబడుతుంటాయి. మనం కిందికి వెళ్ళి వస్తుంటే మనకు అక్కడ మసీదు కనబడ్డది. ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్ను గమనించవచ్చు. ఇది ఒక రాతి మీద అప్పట్లో ఒక 1000 సంవత్సరాల క్రితము చెక్కిన శిల్పాన్ని ఇప్పటికి మనం గుర్తించవచ్చు. కాకతీయుల కాలంలో మనం నిర్మించిన ఏ కోటను చూసినా, లేకపోతే ఎక్కడ ఏ నిర్మాణం చూసినా కానీ వాళ్ళకు వివిధ రకాల ఆలయాలు నిర్మించడంలో కూడా వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన వాళ్ళుగా మనం గమనించవచ్చు. ఎక్కడ ఏ కోట నిర్మించినా అక్కడ ఒక ఆలయం నిర్మించడము. అదేవిధంగా అప్పట్లోనే మనకు ఇక్కడ జగదాంబిక అమ్మవారి ఆలయం, మహంకాళి అమ్మవారి ఆలయం కూడా అందులో భాగంగా నిర్మించారు. మనం ఆ ఆలయాల వైపు మనం వెళ్తున్న క్రమంలో మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ని కూడా చూడొచ్చు. ఇప్పటికే మనం చాలా దూరం వచ్చినాం. మనం చాలా పైకి ఎక్కాలి. ఒకసారి ఆంజనేయ స్వామికి మనం ఒకసారి దండం పెట్టుకొని వస్తే ఇంక మనకు బలం ఇస్తాడు, మనం ఇంకా పైకి ఎక్కొచ్చు. ఇట్లా మనం ఇక్కడ ఇప్పుడు దాదాపు మనం జగదాంబిక అమ్మవారి టెంపుల్కు వెళ్ళే దారిలో మనం సగం దూరం వెళ్ళినట్టే. ఇప్పుడు ఇంకొక సగం దూరం వెళ్తే మనం అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇంకా పైకి ఎక్కుదాం. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గర దాకా వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనం మెట్లు ఆల్రెడీ కొంత పసుపు కుంకుమలు పెట్టి కొన్ని అలంకరణ పనులు సిద్ధమవుతున్నారు. ఆషాఢ మాసం వచ్చిన తర్వాత వచ్చే మొదటి బేస్తవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి, బోనాల ఉత్సవాలు. మనం ఆల్మోస్ట్ టెంపుల్ సమీపంలో వరకు వచ్చేసినాము. ఉత్సవాల కోసం ఇక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి దర్శనాల కోసం భక్తులు వెయిట్ చేస్తుంటారు.